12-012 ఉంటది. 24-024 అందులో మీకు కూడా క్వాలిటీస్ ఉంటాయి. యాంప్స్ ఉంటాయి. అంటే నేనైతే అందరి మెకానిక్స్ అనట్లేదు. సో, మిమ్మల్ని ఇంకొంచెం అడ్వైస్ చేస్తున్నాను అంతే. హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే రివ్యూ వీడియో కాదు, అన్బాక్సింగ్ వీడియో కాదు. నా నుంచి ఒక స్మాల్ అడ్వైస్ వీడియో అని అనుకోవచ్చు. నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చి ఒక 3, 4 ఇయర్స్ అవుతుందనమాట. అంటే ఆడియోస్ గురించి గానీ, వీడియోస్ గురించి గానీ నాకైతే మినిమమ్ మరీ ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా మినిమమ్ నాలెడ్జ్ అయితే ఉంది. ఒక 3, 4 ఇయర్స్ నుంచి నేనైతే ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. నా నుంచి ఒక స్మాల్ అడ్వైస్ అనుకోవచ్చు. ఎవరైతే 5.1 యాంప్లిఫైయర్స్ గానీ, లేకపోతే ఏమైనా చేయించుకుంటారు కదా ఓన్‌గా ఎక్కువ మనీ పెట్టి చేయించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆడియో అంటే అందరికీ క్రేజ్ అయిపోయింది. డీజే వచ్చిన తర్వాత ఇంకా మరి లిమిట్స్ లేవు ఆడియో కంటే. ఎంత అమౌంట్ అని పెట్టడానికి రెడీ అయిపోయారు ఇప్పుడు చాలామంది. బట్ ఎవరైతే మీకు యాంప్లిఫైయర్స్ రెడీ చేసి ఇస్తారో, వాళ్ళు ఏ ఐటెమ్ ఏస్తారో అది వాళ్ళ ఇష్టమని మీరు కూడా చాలామంది ఏంటంటే మాకు యాంప్లిఫైయర్ వస్తే చాలు, సౌండ్ వస్తే చాలు, నచ్చినట్టు వచ్చినా పర్లేదు. బట్ మాకు యాంప్లిఫైయర్ చేతికి వచ్చేయాలన్న వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ కాకపోతే కొంచెం ఆలోచించండి. వాళ్ళు ఏ టైప్ స్పీకర్స్ చేస్తున్నారు. మీకు 5.1 అనగానే ఒక సబ్ ఓకే. సబ్ చాలామంది ఐడియా ఉంటుంది. మాకు 12 ఇంచెస్‌లో జేబీఎల్ 1300 కావాలి, లేదంటే వరల్టెక్ అది కావాలి, ఇది కావాలని చాలామంది అడుగుతారు. బట్ కాకపోతే మీకు సైడ్ స్పీకర్స్ మీకు చాలామంది అంటే మాకు సైడ్ స్పీకర్స్ 4 ఇంచ్‌లో కావాలని అన్నోళ్ళు ఉంటారు, 6 ఇంచ్ కావాలని ఉంటారు. బట్ కాకపోతే మీకు అందులో ఏ క్వాలిటీ ఏస్తున్నారు? అది మీరు మెయిన్ ఆలోచించుకోవాలి. మీకు మామూలుగా 4 ఇంచ్ అయితే రూ. 75 స్పీకర్ ఉంటది, రూ. 100 స్పీకర్ ఉంటది, రూ. 1000 స్పీకర్ కూడా ఉంటది. అది మీకు క్వాలిటీ. బట్ మీకు వాయిస్ అన్నీ ఒకేలాగా వస్తాయి. రూ. 100 స్పీకర్ ఒకేలాగా వస్తది, 75 స్పీకర్ కూడా ఒకేలాగా వస్తది. బట్ కాకపోతే మీకు అక్కడ క్వాలిటీ మారిపోద్దనమాట. మీకు వాయిస్ క్లారిటీ అవ్వనివ్వండి, లేదు మీకు లైఫ్ అవ్వనివ్వండి, మీరు అంతంత మనీ పెట్టిన తర్వాత మీకు లోపల ఏ ఐటెమ్ వేస్తారో మీరు మినిమమ్ ఆలోచించకపోతే అది వేస్ట్ కదా! అంటే మీరు అంత మనీ ఇస్తున్నారంటే మీరు మినిమమ్ ఎంక్వైరీ చేసుకోవాలి వాళ్ళని. మీరు ఏదో రెడీ చేసి ఇచ్చానని మీరు చెప్పడం, వాళ్ళు చేసి ఇచ్చేయడం. అంటే అందరూ అలా చేస్తారని అని చెప్పను నేను. ఎందుకంటే అందరూ అలా చేయరు. ఎందుకంటే ఆడియో మాత్రమే లైఫ్ అని వచ్చిన వాళ్ళు మెకానిక్స్ కూడా చాలామంది ఉన్నారు. అది నేను ఒప్పుకోను. నేను చాలామంది చూశాను కూడా. మాకు ఆడియో అంటే లైఫ్. మేము మా కస్టమర్స్‌కి ది బెస్ట్ ఇవ్వాలని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. మాకేంటంటే మేము ఓన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రమే మాకు కావాలని అన్నోళ్ళు చాలామంది మెకానిక్స్ నేను చూశాను. మేము అందరి మెకానిక్స్‌ని బ్లేమ్ చేయట్లేదు. అది మీరు మైండ్ ఫిక్స్ అవ్వండి. నేనైతే అందరి మెకానిక్స్ అనట్లేదు. సో, మిమ్మల్ని ఇంకొంచెం అడ్వైస్ చేస్తున్నాను అంతే. మీకు నాలెడ్జ్ ఉండుండొచ్చు. అది నేను అనకూడదు. నా తరపున చెప్తున్నాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి చెప్తున్నాను. సో, మీరు ఏవైనా యాంప్లిఫైయర్స్ తీసుకునే ముందు గానీ, లోపల ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్ ఏస్తున్నారు? ట్రాన్స్‌ఫార్మర్ కాపరా? కాదా? లేదు మీకు ఎంత వోల్టేజ్‌లో ఏస్తున్నారు? అది మీకు ఐడియా లేకపోతే మినిమమ్ వోల్టేజ్ అడగండి. మీకు ఐడియా వస్తది. అంటే అందులోనే సో, అవన్నీ మీరు వన్ బై వన్ మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చిందనుకోండి, మీరు ఎవరినైనా అడగడానికి గానీ, ఎవరికైనా చెప్పడానికి కూడా మీకు కూడా బావుంటది. సో, నేను అందరిని బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ మీరు బాగా వినండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చాలామంది కామెంట్ చేయొచ్చు. నీకేం తెలుసు మెకానిక్స్ అందరూ అలాగ ఉంటారని మీరు అనుకోవచ్చు. అలాగని అనట్లేదు. చాలామంది జెన్యూన్‌గా ఉన్నారు. అది కూడా నేను ఒప్పుకుంటాను. చాలామంది జెన్యూన్‌గా చేస్తున్నారు. మీకు డీజే అన్న మైండ్ నుంచి కొంచెం బయటికి రండి. సౌండ్ అవుట్‌పుట్ ఓకే. మీకు నచ్చినట్టు వచ్చేస్తది. బట్ కాకపోతే మంచి క్వాలిటీ మీరేయమని వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఏ స్పీకర్ ఏస్తున్నారు? ఎంత మ్యాగ్నెట్ ఏస్తున్నారు? స్పీకర్ బ్రాండ్ ఏంటి? మీకు లోకల్ బ్రాండ్స్ మీకు తెలియని బ్రాండ్స్ చాలా ఉంటాయి. బట్ కాకపోతే అందులో కూడా మీకు క్వాలిటీ ఉంటది. అది మీరు మ్యాగ్నెట్ సైజ్ బట్టి, పేపర్ క్వాలిటీ బట్టి మీకు అది క్లియర్‌గా అర్థమవుతది. సో, ఒకవేళ మీరు 5.1 యాంప్లిఫైయర్ చేయించుకోవట్లేదు. ఒకవేళ మీరు ఆటో గురించి ఒక 2 ఛానెల్ యాంపో లేకపోతే 4 ఛానెల్ యాంపో ఏమైనా వేయించుకుంటారు అనుకోండి. మీకు ఏ బ్రాండ్ ఇష్టమో అది కొంచెం అడిగి వేయించుకోవడం మంచిదే కదా! మీకు 2 ఛానెల్ యాంప్స్ వచ్చేసరికి మాక్సిమం హెవీలో అయితే మీకు ఆటో స్టార్ ఉంది, వరల్టెక్ ఉంది, ఎస్ఎన్‌బి ఉంది. ఇలా మీకు మాక్సిమం మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ అయితే ఇవి. చాలామంది సోనీ అవి అంటారు గానీ సోనీ అవైతే మీకు బయట దొరకవు. సింపుల్‌గా చెప్పి ఓన్‌గా అంటే ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. మీకు సోనీ గానీ అవైతే మీకు యాంప్స్ అన్న వాళ్ళు బయటకి ఇవ్వరు. మీకు ఎవరైనా సోనీ యాంప్ ఇదని చెప్తే స్టిక్కరింగ్ అయ్యి ఉంటది తప్ప, ఒరిజినల్ అయితే మీకు సోనీ కంపెనీ ఎప్పుడూ మీకు యాంప్ బయటకి ఇవ్వదు మాక్సిమం. షోరూమ్స్‌లో మాత్రమే ఉంటాయి. సోనీ యాంప్ గానీ, జేబీఎల్ యాంప్ గానీ మాక్సిమం. నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే బయట మార్కెట్‌లో మాత్రం సోనీ ఒరిజినల్ అయితే ఎక్కడా లేవు. సో, ఎవరైనా మీకు సోనీ యాంప్ ఇస్తున్నారంటే ముందు కొంచెం అది ఒరిజినలా కాదా ముందు మీరు చెక్ చేసుకోండి. అది స్టిక్కరింగా లేకపోతే ఒరిజినలా అని. ఓకేనా? నా తరపు నుంచి ఇది ఒక స్మాల్ అడ్వైస్ అని అనుకోండి. నన్నెవరు తిట్టుకోవద్దు. నేను జస్ట్ మా కస్టమర్స్ గురించి నేను చెప్తున్నాను. అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైనా ఓన్‌గా చేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో, నన్ను తిట్టుకోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే యాంప్లిఫైయర్ చేయించుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే ఆడియో క్రేజ్ ఉంటుందో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం ఐడియా వస్తది. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.